1 స్పూన్ శనగపప్పు, 10 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి రేఖలు. కడాయిలో కొద్దిగా నూనె పోసుకున్నానండి. అది వేడి అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మరి శనగపప్పుని వేసి వేయించుకుంటున్నానండి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి మనం చల్లార్చుకుందామండి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకోనండి. తిరగమత పోపు అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని మళ్ళీ కొంచెం వేడి చేసుకోనండి. వేడి చేసిన తర్వాత మనం కడిగి శుభ్రం ఉంచుకున్న వామాకుని అందులో వేసుకుందామండి. నూనె వేడైన తర్వాత ఈ ఆకుని వేసుకుని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఆ నూనె వేడిలోనే ఆకు మగ్గాలండి. ఇప్పుడు గ్రైండర్ జార్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నీ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి పోసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది.